హైడ్రా ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. హైడ్రాకు హై పవర్, ఆక్రమణల తొలగింపునకు సర్వాధికారాలు, నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ఎండ్బి, జిహెచ్ఎంసీ, పంచాయతీరాజ్కు పురపాలక శాఖ లేఖ. చట్టంలో మార్పుల, అధికారాల బదలాయింప, న్యాయ సలహాకు కోరిన రెవెన్యూ అధికారులు. హెచ్ఎండిఏలోని 3532 చెరువులు హైడ్రా కిందికి వచ్చేట్లుగా ఒక సర్క్యులర్ జారీ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారులు కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అక్రమ కట్టడాల తొలగింపులకు ఇప్పటివరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెవెన్యూ, నీటిపారుదల, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, పంచాయతీరాజ్, రోడ్డు భవనాల శాఖ ఇలా సంబంధిత శాఖలన్నింటి నుంచి హైడ్రా విధి నిర్వహణకు అవసరమైనటువంటి అధికారాలను ఆ సంస్థకు బదలాయించనున్నారు. ఉదాహరణకు ఇటీవల దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న భవనాల తొలగింపులకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇక నుంచి నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించనున్నారు. కాగా జిహెచ్ఎంసీ, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే అధికారాలను హైడ్రాకు బదలాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ శాఖలను కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైడ్రాకు అధికారులు కట్టబెట్టే విషయంపై ఇటీవల సిఐ శాంతికుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాలు, ఆక్రమణ తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విషయంపై ఆగస్టు 29 ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆక్రమణ తొలగింపుపై నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ సంస్థలు వేర్వేరుగా నోటీసులు ఇస్తున్నారు. సో ఇవన్నీ కాకుండా అన్నీ కలిపి హైడ్రా పరిధిలోకి వస్తే ఏవైతే ఈ నోటీసులు ఇచ్చేటువంటి అధికారాలు హైడ్రాకి ఇస్తే, నోటీసులు ఇస్తూ ఆక్రమణలు కూడా తొలగించేటువంటి అధికారాలు రాబోయే రోజుల్లో హైడ్రాకు విపరీతమైనటువంటి అధికారాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో రంగనాథ్ గారు గత నెల 2 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. ఆయనే చాలా లిమిటెడ్ అధికారాలతోటి ఆయన ప్రయత్నం చేస్తూ తెలుస్తుంది. లిమిటెడ్ అధికారాలు ఉంటేనే ఈ విధంగా ఉన్నాడంటే, ఒకవేళ పూర్తిస్థాయి అధికారాలు ఇస్తే ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పవర్స్ పెరిగితే కనుక ఇంకా దూకుడుగా పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఇక నుంచి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఆస్తుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేత తొలగింపులకు హైడ్రా ద్వారానే నోటీసులు ఇవ్వనున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి విధి విధానాల రూపకల్పన బాధ్యతలు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించారు. ఇందుకు అనుగుణంగా పురపాలక శాఖ తాజాగా రెవెన్యూ, అదేవిధంగా సహా కీలక విభాగాలకు నోటు పంపింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 3532 చెరువుల ఆక్రమణలపై, వాటి సంరక్షణపై పూర్తి అధికారాలు హైడ్రా పరిధిలోకి రానున్నాయి. ఏ అధికారాలు బదలాయిస్తారంటే, సో అన్ని ఏవైతే రెవెన్యూ కానీ, నీటిపారుదల కానీ, ఏవైతే డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో వాటి పరిధిలో ఉన్నటువంటి అధికారాలు కొన్నింటిని కూడా వీటికి హైడ్రాకు బదలాయించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. తెలంగాణ భూ ఆక్రమణ చట్టం, తెలంగాణ వాల్టా చట్టం, నీటిపారుదల శాఖ చట్టాలు, జిహెచ్ఎంసీ చట్టాల ద్వారా అమలు చేసేటువంటి అధికారాలను, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో అమలు చేసిన అధికారాలను హైడ్రా పరిధిలోకి తీసుకురానున్నారు. భూ ఆక్రమణలకు సంబంధించి ఇప్పటివరకు నోటీసులు కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇస్తున్నారు. నోటీసులు ఇవ్వడం, ఇచ్చిన నోటీసులు తొలగించే అధికారం కేవలం రెవెన్యూ అధికారులకే ఉంది. సో మున్సిపాలిటీ పరిధిలోనైతే ఆయా సంస్థలకు ఉంటుంది. వాటన్నింటినీ ఇప్పుడు హైడ్రాకు బదలాయించాలంటే జీవో ద్వారా చేయాలా, లేక చట్టంలో మార్పులు తేవాలా అనే అంశంపై రెవెన్యూ అధికారులు న్యాయ సలహా కోరారు. అయితే ఓఆర్ఆర్ పరిధిలోనైతే కొన్ని అంశాల్లో చట్టంలో మార్పులు చేయాల్సి ఉంటుంది, మరికొన్ని అంశాలపై జీవో ద్వారా అధికారులు బదలాయించవచ్చనే చర్చ జరుగుతుంది. జిహెచ్ఎంసీ పరిధిలో చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణలు కూల్చివేతలకు సంబంధించి ఉన్న అధికారాలను జీవో ద్వారా బదలాయించేటువంటి అవకాశం ఉందని, దాని పరిధిలో లేని చోట్ల చట్టపరంగా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ విషయంలో ఇప్పటివరకు రెవెన్యూ శాఖ ద్వారా నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటుంది. ఎక్కడైనా వాల్టా చట్టం ఉల్లంఘనలు జరిగినా, ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఆ సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు ప్రస్తుతం రెవెన్యూ అధికారులకే ఉంది. భూ ఆక్రమణకు సంబంధించి కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ పరిధిలో భూ ఆక్రమణ చట్టం 1905 చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. సో వీటి ద్వారా ఇటు ఇండివిజువల్గా రెవెన్యూ కానీ, ఇరిగేషన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, హెచ్ఎండిఏ వీళ్ళకు ఉన్నటువంటి వీళ్ళ పరిధిలో ఉన్నటువంటి అధికారాలు ఏవైతే ఉన్నాయో కొన్నింటిని హైడ్రాకు ట్రాన్స్ఫర్ చేసి మొత్తం ఏవైతే డిపార్ట్మెంట్ని బదలాయించడం ద్వారా ఎక్కడైతే హెచ్ఎండిఓ పరిధిలో ఉన్నటువంటి 3523 చెరువుల సంరక్షణ కావచ్చు, లేకపోతే అనేకాంతమైనటువంటి చెరువులను మళ్ళీ పునరుద్ధరించే విషయం కావచ్చు, వాటిలో జరిగినట్టు అక్రమ నిర్మాణాల కూల్చివేత విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్లయితే ఖచ్చితంగా హైడ్రాకు చాలా పెద్ద పవర్స్ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంటాయి. సో ఇక ఎవడైనా కానీ భూమిని ఆక్రమించాలి, లేదా నాలాలు ఆక్రమించాలి, చెరువులు ఆక్రమించాలి అనేటువంటి దాంట్లో ఉంటే ఖచ్చితంగా వాటికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే అవకాశం ఉంది, చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది హైడ్రాకు సంబంధించినటువంటి న్యూస్ మిత్రులారా.
హైడ్రా ఇష్యూ రోజుకొక మలుపు తిరుగుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. హైడ్రాకు హై పవర్, ఆక్రమణల తొలగింపునకు సర్వాధికారాలు, నోటీసులు కూడా జారీ చేసేలా రెవెన్యూ, ఇరిగేషన్, R&B, GHMC, పంచాయతీరాజ్కు పురపాలక శాఖ లేఖ. చట్టంలో మార్పుల, అధికారాల బదలాయింప, న్యాయ సలహాకు కోరిన రెవెన్యూ అధికారులు. HMDAలోని 3532 చెరువులు హైడ్రా కిందికి వచ్చేట్లుగా ఒక సర్క్యులర్ జారీ చేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం. చెరువులు, పార్కులు, ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రాకు మరిన్ని అధికారులు కట్టబెట్టే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. అక్రమ కట్టడాల తొలగింపులోకి ఇప్పటివరకు వివిధ శాఖల పరిధిలో ఉన్న అధికారాలన్నింటినీ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రెవెన్యూ, నీటిపారుదల, GHMC, HMDA, పంచాయతీరాజ్, రోడ్డు భవనాల శాఖ ఇలా సంబంధిత శాఖలన్నింటి నుంచి హైడ్రా విధి నిర్వహణకు అవసరమైనటువంటి అధికారాలను ఆ సంస్థకు బదలాయించనున్నారు. ఉదాహరణకు ఇటీవల దుర్గం చెరువు FTL పరిధిలో ఉన్న భవనాల తొలగింపులకు సంబంధించి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇక నుంచి నోటీసులు ఇచ్చే అధికారాన్ని కూడా రెవెన్యూ నుంచి హైడ్రాకు బదలాయించనున్నారు. కాగా GHMC, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉండే అధికారాలను హైడ్రాకు బదలాయించాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఆ శాఖలను కోరినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైడ్రాకు అధికారులు కట్టబెట్టే విషయంపై ఇటీవల CA శాంతికుమార్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్రమ కట్టడాలు, ఆక్రమణ తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించే విషయంపై ఆగస్టు 29న ఈ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఆక్రమణ తొలగింపుపై నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్, GHMC, HMDA సంస్థలు వేర్వేరుగా నోటీసులు ఇస్తున్నారు. సో ఇవన్నీ కాకుండా అన్నీ కలిపి హైడ్రా పరిధిలోకి వస్తే ఏవైతే ఈ నోటీసులు ఇచ్చేటువంటి అధికారాలు హైడ్రాకి ఇస్తే నోటీసులు ఇస్తూ ఆక్రమణలు కూడా తొలగించేటువంటి అధికారాలు రాబోయే రోజుల్లో హైడ్రాకు విపరీతమైనటువంటి అధికారాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో రంగనాథ్ గారు గత నెల 2 నెలల నుంచి చూస్తూ ఉన్నాం. ఆయన చాలా లిమిటెడ్ అధికారాలతోటి ఆయన ప్రయత్నం చేస్తూ తెలుస్తుంది. లిమిటెడ్ అధికారాలు ఉంటేనే ఈ విధంగా ఉన్నాడంటే ఒకవేళ పూర్తిస్థాయి అధికారాలు ఇస్తే ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున ఆయనకు మద్దతు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పవర్స్ పెరిగితే కనుక ఇంకా దూకుడుగా పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. సో ఇక నుంచి ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న ఆస్తుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేత తొలగింపులకు హైడ్రా ద్వారానే నోటీసులు ఇవ్వనున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించి విధి విధానాల రూపకల్పన బాధ్యతలు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి అప్పగించారు. ఇందుకు అనుగుణంగా పురపాలక శాఖ తాజాగా రెవెన్యూ, అదేవిధంగా కీలక విభాగాలకు నోటు పంపింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే HMDA పరిధిలో ఉన్న 3532 చెరువుల ఆక్రమణలపై వాటి సంరక్షణపై పూర్తి అధికారాలు హైడ్రా పరిధిలోకి రానున్నాయి. ఏ అధికారాలు బదలాయిస్తారంటే సో అన్నీ ఏవైతే రెవెన్యూ కానీ, నీటిపారుదల కానీ, ఏవైతే డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో వాటి పరిధిలో ఉన్నటువంటి అధికారాలు కొన్నింటిని కూడా వీటికి హైడ్రాకు బదలాయించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి.